హాయ్ అండి. నమస్తే. కావడి కుండలు 4వ భాగం. కుసుమను ఇంటి దగ్గర డ్రాప్ చేసిన వాళ్ళు కూడా డాక్టర్లే. వర్క్ లోడ్ ఎక్కువైనా ఒక్కోసారి ఎవరికైనా స్ట్రెస్ సిమ్టమ్స్ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ. 2 రోజులు రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్. డాక్టర్ కుసుమకి ఫోన్ చేసి చెప్పారు. జరిగిన విషయం మునిరత్నానికి కూడా చెప్పారు. దారి మర్చిపోయి కన్ఫ్యూషన్ పడిపోయిందని. మేడంతో మీరు కూడా వెళ్ళొచ్చు కదా. ఎప్పుడూ కోర్టు గొడవలు సంపాదనేనా? కొంచెం సమయం మీ భార్య కూడా కేటాయించండి నవ్వుతూ చెప్పాడు. నేను కూడా అప్పుడప్పుడు 3rd కోర్టులో కేసుంటే 5th కోర్టుకు వెళ్తూ ఉంటాను. ఎంతసేపటికి నా కేసు బెంచ్ మీదకి రాకపోయేసరికి పక్కనున్న న్యాయవాదిని అడిగాను. పెద్ద పెద్ద క్రిమినల్ కేసులన్నీ మీరు వాదించకపోతే కొన్ని మాకు ఇవ్వచ్చు కదా. ఇది 5th కోర్టు లాయర్ బాబు. మీ కేసు ఏ బెంచ్ మీదకి వస్తుందో మరోసారి వెరిఫై చేసుకోండి అని నవ్వుతూ చెప్పేవాళ్ళు. డాక్టర్ కుసుమ గారు కూడా కన్ఫ్యూజన్లో పడి రోడ్డు పక్కన కారాపుంటారు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని సమాధానం ఇచ్చాడు. మరో రోజు ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెడుతూ ఏదో అనుమానం వచ్చింది కుసుమకు. పక్కన నడుస్తున్న నర్స్ కేసు చూసి, నేను ప్రెగ్నెంట్ లేడీని కాదు కదా, నన్నెందుకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తున్నారు అని అడిగింది. డాక్టర్ గారు ఏదో జోక్ చేశారనుకుంది నర్సు. ఆపరేషన్ టేబుల్ దగ్గర నిలబడి ఏం చేయాలో అర్థం కాలేదు డాక్టర్ కుసుమకు. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్. నన్నెందుకు తీసుకొచ్చారు? నేను గర్భవతిని కాదు కదా అందామె తన హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ప్రతిమతో. నేను చేస్తానులేండి ఆపరేషన్, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంది డాక్టర్ ప్రతిమ. ఆపరేషన్ ముగించి గంట తరువాత కుసుమ దగ్గరకు వచ్చి, ఆపరేషన్ థియేటర్లో మిమ్మల్ని చూసి మాకే ఆశ్చర్యం వేసింది. చలాకీగా తిరుగుతూ అందరినీ ఉత్సాహపరిచే మీరు అలా మాట్లాడారేమిటి? అడవిలో నుంచి దారి తప్పి సిటీ రోడ్డు మీదకు వచ్చి కంగారు పడుతూ బిత్తర చూపులు చూస్తున్న లేడీ పిల్లలా కనిపించారు. ఐఎమ్ సర్ప్రైజ్ అందామె. అవును ప్రతిమ, ఈ మధ్య మెంటల్ కన్ఫ్యూషన్ మొదలైంది. వర్క్ స్ట్రెస్ మూలంగా నేనేమో అనుకుని వారం రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. సింపుల్ థింగ్స్ కూడా మర్చిపోతున్నాను. నేనేమైందో తెలుసా? మా ఇంట్లో నేను రెగ్యులర్గా వెళ్లే బాత్రూమ్కి ఎలా వెళ్లాలో దారి తెలియక నిలబడిపోయాను. భయంతో వణికిపోయాను. గోడ కానుకుని కూర్చుండిపోయాను. మావారు వచ్చి నన్ను బాత్రూమ్ దగ్గరకు తీసుకువెళ్లారు. అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముందు ముందు ఎలా? ఆ ఆలోచనలు రాగానే చెమటలు పట్టేస్తున్నాయి అంది కుసుమ ప్రతిమ చెయ్యి పట్టుకుని. అల్జీమర్స్ 65 తర్వాత వచ్చే డిసీజ్. యువర్ 48. మరి అంత తక్కువ వయసులో 50లో వచ్చే వ్యాధి కాదు. ఎందుకైనా మంచిది ఓసారి న్యూరో సైకాలజిస్ట్ని సంప్రదించండి మేడం అంది డాక్టర్ ప్రతిమ. మునిరత్నాన్ని వెంట పెట్టుకుని కేర్ హాస్పిటల్కి వెళ్ళింది కుసుమ. 2 రోజులు రకరకాల పరీక్షలు చేశారు. వాళ్ళిద్దరిని ఎదురుగా కూర్చోపెట్టుకుని అసలు విషయం వివరంగా చెప్పాడు స్పెషలిస్టు. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరికీ అల్జీమర్స్ వ్యాధి రాదు. 80-90లో కూడా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నవాళ్లు ఉంటారు. మీకు అరుదైన అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. 3 డిఫరెంట్ జోన్స్ మ్యూటేషన్ జరిగి మెదడు కణాల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. మీరు డాక్టర్ కాబట్టి రిపోర్టు పరిశీలిస్తే మెదడులోని న్యూరాన్స్ దెబ్బతిన్న పరిస్థితి తెలుస్తుంది. ఇప్పుడు మనం చేయగలిగింది సోకిన అల్జీమర్స్ను కొంతమేరకు నియంత్రించే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. పూర్తిగా నివారణ సాధ్యం కాకపోవచ్చు. హెల్త్ లైఫ్ స్టైల్, ప్రోటీన్స్ బాగా ఉన్న ఆహారం తీసుకోవడం, మనసుని పదునుగా ఉంచుకోవడానికి కొన్ని ఎక్సర్సైజులు చేయడం, ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇంట్లో ఓ మూల కూర్చోవలసిన అవసరం లేదు. మిమ్మల్ని పర్యవేక్షిస్తున్న వారి సహకారంతో మీ హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉండండి. మెదడుని ఉత్తేజపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి. డ్రైవింగ్ కూడా చేయొచ్చు. ఒంటరిగా కాకుండా పక్కన ఓ సహాయకుడి పర్యవేక్షణలో చేస్తూ ఉండండి. మేం చెప్పినట్లు మీరు చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి అల్జీమర్స్ కొంతమేరకు నియంత్రణలో ఉంటుంది చెప్పుకుపోయాడు న్యూరో సైకాలజిస్ట్. 2 సంవత్సరాలు కుసుమ నెట్టుకొచ్చింది, పెద్దగా ఇబ్బందులు లేకుండా. ఆ తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కొత్త వాళ్ళని చూస్తే కంగారు పడిపోయేది. ఎప్పుడూ మునిరత్నాన్ని తన పక్కనే ఉండమనేది. ఆమె తనను ప్రాధేయపడుతూ తన పక్కనే కూర్చోమని ఏవేవో కబుర్లు చెప్పమనడం ఓ విధంగా అతనికి సంతోషాన్ని కలిగించిన, రోజు ఉపయోగించే వస్తువుల్ని గుర్తించలేకపోవడం, దుస్తులు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడడం చూసి బాధపడేవాడు. మరికొన్ని గంటల్లో ఆమె చనిపోతుందనగా ఓ సంఘటన జరిగింది. నర్సు కేర్ టేకర్ ఆమె గదిలోకి వెళ్ళి శరీరంపై ఏర్పడ్డ బెడ్ సోర్స్కి మందు రాసి ఆ పూట వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఆమె చేత మింగించి బయటకు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయాక గదిలోకి వెళ్ళాడు మునిరత్నం. ఇప్పుడా రావడం? ఇన్నాళ్లకు నన్ను చూడాలనిపించిందా? ఎలా ఉన్నావు మణి? మొహంలోకి ఆనందం తోసుకొచ్చింది. ఆమె మాటలు అతనికి షాక్ ఇచ్చాయి. తనను చూసి తన తమ్ముడు మణిరత్నం అనుకుంటూ ఉంది.
ఎవరనుకుంటున్నావు? నేను నీ భర్తని, నీ మునిని అని అనబోయాడు. తమాయించుకుని ఆమె మోహంలో తొణికేసలాడుతున్న ఆనందాన్ని గమనించాడు. నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. తను మణి కాదు, ముని అని చెప్పినా ఆమె గుర్తుపట్టే స్థితిలో లేదు. చివరి దశలో ఆమె ఆనందాన్ని తను ఎందుకు తుంచేయాలి? ఆమె చేతిని లాలనగా నిమిరాడు. 2 క్షణాల్లో ఆమె ఓ పక్కకి ఒరిగిపోయింది. శరీరం చల్లబడిపోయింది. మరికొన్ని నిమిషాల్లోనే ఆమె చనిపోయిందని తెలుసు. కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చి హార్ట్ బీటు పల్సు చూసి షీఈస్ డెడ్ అని నిర్ధారణ చేశాడు. గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చాడు మునిరత్నం. ఎదురుగా గోడకు వేళ్లాడదీసిన కుసుమ ఫోటో కేసి తదేకంగా కొంతసేపు చూసి నిట్టూర్పు విడిచాడు. ఆమె చనిపోయి 10 ఏళ్లు గడిచిపోయాయా? తెల్లటి కర్చీఫ్తో కళ్ళొత్తుకున్నాడు. గదిలోకి ఆకర్ష్ వచ్చాడు. మీ ఊరు వెళ్ళి రమ్మంటారా? మునిరత్నాన్ని అడిగాడు. ఎందుకు? మీరు మీ తమ్ముణ్ణి చూడాలని కలవరిస్తున్నారు కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వాడు రాడు, వృధా ప్రయాస. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు మునిరత్నం. ఆన్లైన్ ఇంటర్వ్యూ పూర్తయింది. సెలక్షన్ లెటర్ కూడా ఈమెయిల్లో వచ్చింది. వచ్చే వారం జాయిన్ అవుదాం అనుకుంటున్నాను జాబ్లో. జాయిన్ అయ్యే ముందు మీ ఊరు చూడాలనిపించింది. మౌనిక కూడా నాతో వస్తానంది. కారులో వెళ్ళొస్తాం. ఎలాగైనా మీ తమ్ముని ఒప్పించి తీసుకొస్తాను అన్నాడతను. వెరీ గుడ్, గో ఎహెడ్. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నా ప్రస్తావన వస్తేనే వాడు మండిపడతాడు. వెళ్ళిన వెంటనే ఈ టాపిక్ తీసుకురాకుండా వాడు కొంచెం కూల్గా ఉన్నప్పుడు నా విషయం చెప్పు. వాడు అసలే తిక్కవెధవ. నోటికొచ్చినట్లు తిడతాడు నా గురించి చెప్పగానే. చెయ్యి చేసుకున్నా నువ్వేమీ పట్టించుకోకు, అనుకున్నది సాధించుకురా అంటూ చెయ్యి చాపాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆకర్ష్. ఆశ్చర్యం వేసింది అతనికి. మొదట్లో తనని ఓ పురుగులా చూసేవాడు. చెప్పిన పనంతా చేసుకుపోయినా ఏదో ఒక మిషతో తిట్టేవాడు. వేస్ట్ ఫెలో అంటూ ఏసడించుకునేవాడు. ఎంత మార్పు! బాగా చదువుకున్న కుర్రాడని తెలియగానే కొంత మార్పు. మౌనిక తన గురించి పొగుడుతూ చెప్పేసరికి మరింత ప్రసన్నుడయ్యాడు. నీ అంతస్తెక్కడా, మా మౌనిక స్టేటస్ ఏమిటి? ఆమెతో కలిసి నువ్వు సినిమాలకు పార్కులకి తిరగడం ఏమిటి? నీ లిమిట్స్లో నువ్వుండు అని తనను మందలించలేదు ఎందుకని? తననే మౌనికను దగ్గరకు చేరిస్తే తమ్ముడు మణి కూడా దగ్గరవుతాడనా? అమ్మాయి అబ్బాయి మధ్య సహజంగా ఏర్పడే ప్రేమను అర్థం చేసుకున్నాడా? నరసయ్య కూడా మాతో పాటు వస్తానంటున్నాడండి అన్నాడు ఆకర్ష్. వాడెందుకు మీ మధ్య పానకంలో పుడకలా? వాడు వెళ్ళాలనుకుంటే వెళ్ళమను. మళ్ళీ నేను వంట మనిషి కోసం వెతుక్కోవాలి. 2-3 రోజులే కదండి. మేనేజర్ స్వామి ఓ వంట మనిషిని మేము తిరిగొచ్చేదాకా మన ఇంట్లో ఉండేటట్టు ఏర్పాటు చేస్తానన్నాడు. మెల్లగా నసిగాడు ఆకర్ష్. ఆ మేనేజర్ గారిని పిలు, ఇడియట్. ముందు నాకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఆ తర్వాత నిన్ను నా దగ్గరకు పంపుతాడా? మేనేజర్ వచ్చి చేతులు కట్టుకుని మునిరత్నం ముందు నిలబడ్డాడు. డిస్మిస్ చేస్తారా? చేసేయండి. నాకు కూడా విసుగొస్తూ ఉంది. మీ దగ్గర ఇంకా నేను పని చేయలేను. సెలవిప్పించండి, వెళ్ళిపోతాను పర్మనెంట్గా అన్నాడు స్వామి. పెద్ద బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు స్వామి. దానికి తిరుగులేదు. స్వామి లేకుండా ఒక్కరోజు గడవదు. తను ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి తన దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు. మనీ మ్యాటర్స్ అన్నీ చూసేది అతనే. కార్పొరేట్ కంపెనీల్లో షేర్ల వ్యవహారాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద వచ్చే వడ్డీ, సిటీలో ఉన్న తన సొంత బిల్డింగ్స్ మీద వచ్చే అద్దెలు అన్నిటినీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. ఆదాయ వ్యయాల స్టేట్మెంట్స్లో రూపాయి కూడా తేడా రాదు. అవసరం వస్తే అడుగుతాడు కానీ ₹1 కూడా కక్కుర్తి పడడు. అది కాదు స్వామి, నాకు ముందు చెప్పాలి కదా, అంతా నీ పెత్తనమేనా? ఈ పెత్తనం నాకు వద్దులేండి, అన్ని వ్యవహారాలు మీరే చక్కదిద్దుకోండి అన్నాడు అతను బెట్టు సడలకుండా. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు కానీ, మీ పెద్దమ్మాయికి సంబంధం చూశానన్నావు, ఆ మ్యాచ్ ఏమైంది? మరో టాపిక్లోకి దించాడు మునిరత్నం. మొసలుడు ఘటికుడు అనుకున్నాడు నరసయ్య స్వామి వెనక నిలబడి. 10 లక్షల క్యాష్ అడుగుతున్నారు. అమ్మాయి అబ్బాయి పేరు జాయింట్ అకౌంట్లో వేయాలట. ఆ మ్యాచ్ కుదిరేటట్టు లేదు అన్నాడు అతను. ఆ రోజుల్లో డాక్టరమ్మ గారంటే మోజుపడి కట్నం తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకున్నారు కానీ, లేకపోతే నారప్ప గారిని నానా హింసలు పెట్టేవాళ్ళు కట్నం కోసం అన్నాడు నరసయ్య మెల్లగా. నేను మంచాన పడడంతో ప్రతి గాడిద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మన ఊరు వెళ్ళాక అక్కడే తిష్టవేయకు. వెంటనే ఆకర్ష్ మౌనికలతో పాటు తిరిగొచ్చేయి అన్నాడు నరసయ్య వైపు గుడ్లూర్మి చూస్తూ. మునిరత్నం కేకలు, గద్దింపులు వాళ్ళకు అలవాటే. ఒక చెవితో విని మరో చెవి నుంచి వదిలేస్తారు. గదిలో నుంచి అందరూ బయటకు వచ్చేశారు, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. కారులో ఆకర్ష్ పక్కన కూర్చున్నాడు నరసయ్య. వెనక సీట్లో కూర్చుని మ్యాగజైన్ పేజీలు తిరిగేస్తూ ఉంది మౌనిక. నరసయ్య గారు,
మీరు పెద్దగా చదువుకోలేదు, హైదరాబాద్ ఎందుకు వచ్చారు? ఊళ్ళో ఉండిపోయి వ్యవసాయం పనులు చేసుకోవచ్చు కదా? డ్రైవ్ చేస్తూ అతన్ని అడిగాడు. నన్ను నరసయ్య గారు అని పిలవక బాబు, బాబాయ్ అని పిలువు. ఆ పిలుపు చెవులకి హాయిగా ఉంటుంది అన్నాడతను. బాబాయ్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు 40 ఏళ్ళు వస్తున్నట్టున్నాయి, పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగాడు ఆకర్ష్. ఇంతకు ముందే చెప్పాను కదా, మా నాన్నను హత్య కేసు నుంచి లాయర్ గారు బయట పడేశారు. ఆ కృతజ్ఞతాభావంతో ఆయన మా ఊరు ఎప్పుడొచ్చినా 24 గంటలు పక్క నుండి సేవలు చేస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు ఆయనే, ఒరేయ్, నువ్వు నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి, నీకు కోర్టులో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తాను, పెళ్లి కూడా చేస్తాను అని నమ్మకంగా చెప్పాడు. ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చేశాను. డాక్టరమ్మ గారికి వంట సరిగ్గా చేయటం వచ్చేది కాదు. మా నాన్న నాకు నేర్పింది వంట చేయడం ఒక్కటే. నాకు వచ్చిన విద్యను ప్రదర్శించాను. వంటగది నాకు అప్పగించేశారు. రోజు 4 రకాల కూరలు చేసేవాణ్ణి. రుచికరంగా ఉన్నాయని మెచ్చుకునేవాళ్ళు కుసుమగారు. మన లాయర్ గారు ఉద్యోగం సంగతి మర్చిపోయారు. మిగిలిపోయిన కూరలన్నీ తినేసరికి పొట్ట పెరిగింది, బట్టతలు వచ్చేస్తూ ఉంది. పూర్తిగా వెంట్రుకలన్నీ రాలిపోయే ముందు పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. అందుకే మీతో పాటు ఊరికొస్తున్నది చెప్పుకుపోయాడు నరసయ్య. అతని మాటలకు వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. ఊళ్ళో అమ్మాయి సెలక్షన్ అయ్యిందా ఇంతకు ముందే అని అడిగింది మౌనిక. లేదండి అమ్మాయి గారు, చుట్టుపక్కల ఊళ్ళల్లో వెతుక్కోవాలి. పెళ్ళయి విడాకులు తీసుకున్న వాళ్ళు మొగుడు చనిపోయినామే ఎవరో ఒకరు దొరక్కపోతారా? చూద్దాం నా లక్ ఎలా ఉందో నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు. నీది మంచి మనసు, మంచమ్మాయే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందిలే అంది మౌనిక. ఆ మాటలకు నరసయ్య పొంగిపోయాడు. మీ నోట్లో కేజీ పంచదార పోయాలమ్మగారు, తీయటి మాట చెప్పారు అన్నాడతను. జడ్చర్ల దాటాక రోడ్డు పక్కన హోటల్ దగ్గర ఆపాడు. ఎక్కడెందుకు ఆపారు అడిగింది మౌనిక. మీ నోరు తీపి చేయడానికి, కాఫీ తాగి వెళ్దాం అన్నాడు ఆకర్ష్. కాఫీ తాగాక హోటల్ నుంచి బయటకు వచ్చారు. నేను వెనక సీట్లో కూర్చుంటానండి అమ్మాయి గారు. స్వీట్లు హాటు ఇప్పించారు, స్ట్రాంగ్ కాఫీ తాగించారు. కొంచెం బడలికగా ఉంది, వెనక సీట్లో చేరి కునుకు తీస్తాను అన్నాడు నరసయ్య వెనక సీటు డోరు తీసి కూర్చుంటూ. ఆకర్ష్ పక్కన కూర్చుంది మౌనిక. అప్పుడే విచ్చిన మల్లెం మొగ్గల మెరిసిపోతూ కనిపించింది అతనికి. బ్రైట్ కలర్ టీషర్టు, డెనిమ్ జీన్సు వేసుకుంది. ఎప్పటి నుంచో ఆమెతో పరిచయం ఉన్నట్లు అనిపించింది. తమ ఇద్దరిది ఎన్నో జన్మల బంధమేమో. తనతో మాట్లాడినట్లు మౌనిక అందరి కుర్రాళ్లతో మాట్లాడుతుంది. కానీ తను మాత్రం ఆ అమ్మాయి తన కోసమే పుట్టినట్లు ఎందుకు అనుకుంటున్నాడు? మనస్సుపై మాయతరలు కప్పడానికి హృదయం చేసే ట్రిక్ అది. రంగుల హరివిల్లులా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని తన పొరపాటు అతి చనువు తీసుకుని అనేస్తే ఆ అమ్మాయి చేత చివాట్లు తినాల్సి వస్తుంది. అదేమిటి, మాట పలుకు లేకుండా బిగుసుకుపోయి డ్రైవ్ చేస్తున్నారు? సరదాగా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా అందామె. అతని కళ్ళలోని వింత వెలుగుని గమనించింది తను అతనికి దగ్గరగా జరిగి మాట్లాడేసరికి. అదేం లేదు, రిలాక్స్డ్గానే డ్రైవ్ చేస్తున్నాను. అతని చేతి మీద నైనిక అన్న అక్షరాలు కనిపించాయి కొట్టొచ్చినట్లు. ఆమె ఎవరేమిటి అని అడిగింది కుతూహలంతో. మా అమ్మ పేరు. 6 ఏళ్ల వయసులో మా హాస్టల్ వార్డెన్ వేయించాడు ఆ పచ్చబొట్టు. మీ తల్లిదండ్రులు ఎవరో ఆ వార్డెన్కు తెలుసా? ఎప్పుడో ఓసారి బాగా తాగిన మైకంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పాడు. మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడట. పచ్చబొట్టు వేయించమని మా అమ్మే చెప్పిందట. నా పుట్టినరోజు తేదీ కూడా ఆమె చెప్పిందట. ఆ తర్వాత మరోసారి మా వార్డెన్ను వివరాలు అడిగితే సరదాగా చెప్పానురా, మీ అమ్మ ఎవరో నాకు తెలియదు అన్నాడు. గాని ఎందుకో ఆయన చెప్పినవన్నీ నిజాలే అనిపించింది అన్నాడు ఆకర్ష్. మీ పుట్టినరోజు ఎప్పుడు? ఏదో ఒక గిఫ్ట్ కొనుక్కొస్తాను అందామె నవ్వుతూ. మీకు ఆ శ్రమ ఇప్పుడప్పుడే లేదులేండి. ఫిబ్రవరి 29 నా పుట్టినరోజు. మళ్ళీ 4 ఏళ్లకు కానీ నా పుట్టినరోజు రాదు. నేను న్యూ మిలియన్ బాయ్ని. 2000 సంవత్సరంలో పుట్టానట. సర్లేండి, 2028లో గ్రాండ్గా పుట్టినరోజు పండుగ ఘనంగా చేసుకుందాం అందామే. అప్పటికి మీరెక్కడుంటారో నేనెక్కడుంటానో, మీకు పెళ్ళై అమెరికా వెళ్ళిపోతారేమో నిరుత్సాహంగా అన్నాడతను. డోంట్ వర్రీ, మీ పక్కనే ఉంటాను అందామే స్టీరింగ్ మీద ఉన్న అతని చేతిని తన చేతితో సుతారంగా నిమురుతూ. అతని పచ్చని చేతి మీద ఉన్న అక్షరాల కేసి చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు. మా అమ్మని గుర్తుకు తెచ్చారు. మిమ్మల్ని ఎందుకు అనాథాశ్రమంలో మీ అమ్మగారు వదిలేసిపోయిందో ఆమెది ఏ ఊరో అడగలేదా మీ వార్డెన్ని అడిగిందామె. ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. రిటైర్ అయ్యాక ఆ వార్డెన్ ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు అన్నాడతను. మిమ్మల్ని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళినందుకు మీ అమ్మగారి మీద ఎప్పుడైనా కోపం వచ్చేదా అని అడిగిందామె. మా అమ్మ నాకు దైవం. దేవుడు మనకి కనిపించడు.
మన ప్రార్థనలు ఆలకిస్తాడు. అనుకున్నది సాధించడానికి అవసరమైన శక్తియుక్తులు ప్రసాదిస్తాడు. మా అమ్మ కూడా అంతే. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలియదు. కానీ అమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని ముందుకు అడుగు వేస్తూ ఉంటాను. సమస్య వస్తే బెదిరిపోతాను. నేను గర్భంలో ఉన్నప్పుడు అమ్మకు ఓ సమస్యగా మారాను. మరో దారి లేక అనాథాశ్రమంలో వదిలేసింది. నా చేతి మీద పచ్చబొట్టు వేయించమని, పుట్టిన తేదీ 29 ఫిబ్రవరి 2000 అని వార్డెన్ చేత ఎందుకు నమోదు చేయించిందో తెలుసా? ఎప్పటికైనా తను తిరిగొస్తే, పరిస్థితులు అనుకూలిస్తే నన్ను వెతుక్కుంటూ అమ్మ వస్తుందని నమ్మకం. తేలిగ్గా నన్ను ఐడెంటిఫై చేయడానికి తన పేరు నా చేతి మీద పచ్చబొట్టుగా వేయించమని చెప్పింది. ప్రేమించిన అమ్మాయి పేరు పచ్చబొట్టు చేతి మీద వేయించుకుంటారు కానీ తల్లి పేరు ఎక్కడో నూటికొక్కరు వేయించుకుంటారు. పుట్టిన తేదీ కూడా 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చేది. ఎక్కువ మందికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. నా ఉనికిని తేలిగ్గా తీసుకోవచ్చు. ఏ తల్లి కూడా కన్నబిడ్డను వదిలేసి వెళ్ళదు. ఆ తల్లి ఎంత వేదన అనుభవించి ఉంటుందో. పుట్టిన బిడ్డను మందసంలో ఉంచి నదిలో వదిలేసేటప్పుడు కుంతీదేవి ఎంత కుమిలిపోయి ఉంటుందో. ఎప్పటికైనా మా అమ్మను చూస్తాను అన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే 1000 ఏనుగుల బలమిస్తుంది నాకు. అమ్మని చూడాలన్న ఉత్సుకత జీడిపాకంలా నన్ను వదిలిపెట్టదు. ఏదో ట్రాన్స్లో ఉండి మాట్లాడుతున్నట్టు మాట్లాడాడు. అతను తన మనసునంతా విప్పి ఆమె ముందు పరుస్తున్నట్లు. ఆ హాస్టల్ వార్డెన్ మీ అమ్మగారి బంధువే అయి ఉంటాడు. ఆమె చెప్పినట్లు చేశాడంటే మీ అమ్మగారి పట్ల సదభిప్రాయం ఉండి ఉంటుంది. మీకు వీలున్నప్పుడు ఆ వార్డెన్ ఎక్కడున్నాడో తెలుసుకోండి. ఆచూకీ దొరక్కపోదు గట్టిగా ప్రయత్నిస్తే అందామె. ఆమె వైపు చూశాడు. ఆమె మోహంలో తనంటే ఓ ప్రత్యేకమైన అభిమానం తొణికిసలాడుతుందని గమనించాడు. అనాథాశ్రమంలో పెరిగిన అబ్బాయి అని ఆకర్ష్ పట్ల ఆమెకు చులకన భావం లేదు. తల్లిదండ్రుల సంపద సపోర్టుతో పెరిగిన వాళ్ళు పెద్దయ్యాక జులాయి వెధవల్లా మారడం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ పట్టించుకొని పుత్రరత్నాలను ఎందరినో చూసిందామె. ఎవరూ నేర్పకపోయినా మానవతా విలువలు, నిస్వార్థత, నిజాయితీ కర్ణుడికి కవచకుండలాలు అమరినట్లు అతనికి అబ్బాయి. తల్లిదండ్రులు చెక్కిన శిల్పం కాదు, తనకి తాను మలుచుకున్న శిల్పం అది. వెనక సీట్లో నడుం వాల్చిన నరసయ్య వాళ్ళిద్దరి సంభాషణ వింటూనే ఉన్నాడు. కారు చిత్తూరు దగ్గరకు వచ్చేసింది. మీదే ఊరు? చిత్తూరుకి కిలోమీటర్ దూరంలో ఉంటుందని మందారమడుగు గ్రామం. చిత్తూరు మున్సిపాలిటీలో ఆ ఊరిని కలిపేశారు అంది మౌనిక. ఎర్రమట్టి దెబ్బ మీద 1/2 ఎకరం స్థలంలో కట్టిన పాత మండువాలోగిలి ఇల్లు అది. మా ఊళ్ళో మా ఇల్లు ఒక్కటే మండువాలోగిలి ఇల్లు. పాత ఇంటిని కూల్చి డాబానో మేడో కట్టుకోవడానికి మా నాన్న ఇష్టపడలేదు. 4-5 తరాలు ఈ ఇంట్లోనే గడిపారు. నాన్న 2-3 సార్లు ఇంటికి రిపేర్ చేయించారు. కానీ పాత స్ట్రక్చర్ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంచేశారు. 4 వైపులా ఇంటి చుట్టూ 15 అడుగుల వరండా ఉంది. నా బాల్యమంతా ఈ వరండా అరుగు మీదే ఆటపాటలతో సందడిగా గడిచిపోయింది. మండువాలోగిలి ఇంటి గురించి చెప్పుకుపోయింది. ఈ ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? అడిగాడు ఆకర్ష్. 2, మా అమ్మ నాన్న. ఇంట్లో 3వ మనిషి కనిపిస్తే జనసమూహంలా అనిపిస్తుంది నాన్నకి. ఊళ్ళో ఎవ్వరూ మా ఇంట్లో అడుగు పెట్టరు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడు. పొరపాటున ఎవరన్నా వచ్చినా ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ తాతయ్య వచ్చేవాళ్ళు నన్ను మా అమ్మనే చూడడానికి. వాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేసేవాడు. మీకు మీ అమ్మాయిని మనవరాల్ని చూడాలని అనిపించినప్పుడు కబురు చేయండి, వెంటనే పంపుతాను వాళ్ళని. 4 రోజులు కాకపోతే 3 నెలలే మీ దగ్గర ఉంచుకోండి. అంతేగాని మా ఇంట్లో మీరు తిష్ట వేయడానికి వీల్లేదని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేసేవాడు. మా అమ్మతో కూడా ఎక్కువగా మాట్లాడడం నేను చూడలేదు. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి బీటెక్ వరకు హాస్టల్స్లోనే ఉండి చదువుకున్నాను. ఊళ్ళో వాళ్లతో కూడా నాకు అనుబంధం తక్కువే అందామె వరండా చూపిస్తూ. సింహద్వారం దాటుకుని ఇంట్లో అడుగు పెట్టారు. లోపల 4-5 చిన్న గదులు. గదుల ముందు 20 అడుగుల వరండా, మధ్యలో ఖాళీ స్థలం. తల పైకెత్తి చూస్తే సాయంత్రం సూర్యకాంతి లోపలికి చొచ్చుకొస్తుంది. వరండాలో ఉన్న స్తంభాలన్నీ రోజువుడితో చేసున్నాయి. ఇంటి మధ్యలో సెంట్రల్ కోర్ట్యార్డ్ ఏమిటి? ఇంతకు ముందు నేను ఎప్పుడూ మండవాలోగిలి ఇల్లు చూడలేదు. వాన కురిస్తే ఇంటి మధ్యలో నీళ్లమడుగు కనిపిస్తుందేమో అన్నాడతను. వాన నీరు ఒక్క చుక్క కూడా ఇంటి మధ్య నిలవదు. గుంటలో పడి డ్రైనేజ్ పైపు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇంటిలోకి గాలి వెలుతురు ధారాళంగా లోపలికి వచ్చేస్తాయి. గదులుకున్న కిటికీలు చూడండి ఎంత పెద్దవో, అంతా మేలిమిటేకుతో చేసినవే అందామె. ఇంటి మధ్య ఎవరో నిలబడి మాట్లాడుతున్నట్లు అనిపిస్తే లోపల గదిలో నుంచి బయటకు వచ్చింది సుమిత్ర. మౌనికని చూసి ఆనందపడిపోయింది.
నువ్వు వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదు, ఫోన్ కూడా చేయలేదు అంటూ కూతుర్ని వాటేసుకుని ఒళ్లంతా తడిమి తడిమి చూసింది. ఎక్కడో దూరంగా కట్టేసి పాలు పితికే సమయంలో తన దగ్గరకు వచ్చిన దూడను ఆప్యాయంగా స్పృశిస్తున్న తల్లి ఆవులా ఉందామె మనస్థితి. నాన్నేడి? పడక గదిలో కూర్చుని ఏదో పుస్తకం తిరిగేస్తున్నాడు అని చెప్పింది. లోపలి వరండాలో ఓ పక్కన నిలబడి ఇంటిని ఆసక్తిగా చూస్తున్న అబ్బాయి కనిపించాడు సుమిత్రకు. ఆ అబ్బాయి ఎవరే అని అడిగింది సుమిత్ర. పెదనాన్నగారికి బాగా సన్నిహితుడు, మన ఊరు చూపించడానికి తీసుకొచ్చాను అంది మౌనిక. మీ పెదనాన్న పేరు ఎత్తకే మీ నాన్న మండిపడతాడు, నీ స్నేహితుడని చెప్పు, నీతో పాటు జాబ్ చేస్తున్నాడని చెప్పు అంది సుమిత్ర కూతురుతో. అలాగే అని తల ఊపింది. హాల్లోకి వచ్చాడు మునిరత్నం చేతిలో పుస్తకంతో. కూతురి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆకర్ష వైపు చూసి హూ ఇస్ దిస్ గై అన్నాడు. నా ఫ్రెండ్ నాన్నగారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంది మౌనిక. నీతో పాటు పనిచేస్తున్నాడా అని అడిగాడు. జాబ్ వచ్చింది, ఇంకా కొత్త జాబ్లో జాయిన్ కాలేదు అన్నాడు ఆకర్ష్ మణిరత్నం దగ్గరకొచ్చి పాదాలు తాకి నమస్కరిస్తూ. గుడ్. మా అమ్మాయితో నీకు పరిచయం ఎలా ఏర్పడింది? నీళ్లు నమిలింది మౌనిక ఏదో చెప్పబోయే ప్రయత్నం చేస్తూ. మీ అమ్మాయి సింప్లిసిటీ, నవ్వుతూ మాట్లాడడం నాకు నచ్చింది అంకుల్. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్ అంతే. జస్ట్ ఫ్రెండ్స్ అంతేనా? పెద్దగా నవ్వాడు మణిరత్నం. మన ఊరు చూపించడానికి నాతో పాటు రమ్మన్నాను డాడీ అంది మౌనిక. ఎలా వచ్చారు మీరు హైదరాబాద్ నుంచి? కార్లో వచ్చాం అంకుల్. ఇంకా జాబ్లో జాయిన్ కాలేదన్నావు, కార్ ఎవరిది? మీ నాన్నగారిదా? తల్లిదండ్రులు ఎవరో తెలియదు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పెరిగాను, ఎంటెక్ చదువుకున్నాను. కారు మీ అన్నయ్య మునిరత్నం గారిది, వారింట్లోనే ఉంటున్నాను అన్నాడతను. ఆకర్ష్ చేతిలో బ్యాగ్ లాక్కుని వరండాలోకి విసిరేశాడు. గెట్ అవుట్ ఇమ్మీడియట్లీ అన్నాడు మణిరత్నం ఆకర్ష్ వైపు చూస్తూ. దిస్ ఇస్ టూ మచ్ డాడీ, హీఈస్ మై ఫ్రెండ్. కార్లో మన ఇంటికి నన్ను తీసుకొచ్చాడు. పగలంతా డ్రైవ్ చేయడంతో అలసిపోయి ఉన్నాడు. లెట్ హిమ్ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. రేపు ఉదయం వెళ్ళిపోతాడు అంది మౌనిక. తండ్రి సమాధానం కోసం కూడా ఆగకుండా వరండాలో పడేసిన బ్యాగ్ని లోపలికి తీసుకొచ్చింది. కష్టపడి పైకెదిగిన కుర్రాడని నాకు అతని మీద సదభిప్రాయం ఏర్పడింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్షిప్ ఆల్సో. మీ పెదనాన్న పేరు నా ముందు ఎత్తొద్దని చెప్పు. ఆకర్ష్ వాడి ఇంట్లో ఉంటున్నాడంటేనే నాకు చిరాకు కలిగిస్తూ ఉంది. పాకెట్ మనీ కోసం కేర్ టేకర్గా పెదనాన్నగారి ఇంట్లో చేరాడు. ఏదో స్టాఫ్ గ్యాప్ అరేంజ్మెంటు. దానికే మీకు అంత కోపం వస్తే ఎలా డాడీ? ఎంతోమంది పేద విద్యార్థులకి మీరు ఫీజులు కడుతూ ఉంటారు, ఆర్థికంగా సహాయపడుతూ ఉంటారు. వాళ్ళు పెద్దయ్యాక మీకు నచ్చని వారి కంపెనీల్లో పనిచేయకూడదని ఎలా చెప్పగలరు? యు ఆర్ నాట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద డెస్టినీ. బీరపాదుకి నీళ్లు పోసి మొక్క పెంచి పందిరి మీద కల్లిస్తాం. బీరతీగకు చేదుకాయలు కాస్తే మనమేం చేయగలం? ఎవరి భవిష్యత్తు వాళ్లే నిర్మించుకోవాలి. ఏదో తాత్కాలికంగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కానీ శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడా అంది మౌనిక. కూతురు వైపు మెచ్చుకోలుగా చూశాడు. ఆకర్ష్ దగ్గరకొచ్చి భుజం తట్టి, సారీ బాబు, నాకు కొంచెం ఉద్రేకం ఎక్కువ. కొందరి పేరు వింటేనే నాకు ఎలర్జీ వస్తుంది. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు మణిరత్నం. మనలో మనకి సారీ ఏమిటండి? మీరు 2 దెబ్బలు వేసినా నేను పట్టించుకోను అన్నాడు అతను నవ్వుతూ. గట్టిగా ఆకర్ష్ భుజం తట్టి, నువ్వు నాకు నచ్చావోయ్ అన్నాడు మణిరత్నం. మా ఊరు చుట్టూ ఉన్న పొలాలు పండ్ల తోటలు చూద్దాం పదండి. చిన్న ఊరు కదా, ఊళ్ళో పెద్దగా విశేషాలు ఏమీ ఉండవు. 100 ఏళ్ల కిందటి శివాలయం, ఎత్తైన గాలిగోపురం, ఆ గాలిగోపురాన్ని నివాసంగా ఏర్పరచుకున్న పావురాలు, ధ్వజస్తంభం. మా చిన్నప్పుడు శివాలయం లోపలికి అడుగు పెట్టగానే ధ్వజస్తంభానికి ఉన్న గంటలు గాలితెర పెద్దగా వీచినప్పుడల్లా గణగణా మోగుతూ ఉండేవి. వాటికి చిలువలు పట్టి ఇప్పుడు ఆ గంటల శబ్దం వినిపించటం లేదు. చింతామణి చెరువు నిండా నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. చెరువు చుట్టూ ఉన్న గట్టు మీద వరుసగా కొబ్బరి చెట్లు పెంచారు. చూడడానికి అందంగా ఉంటుంది. దగ్గరలో మామిడి తోటలున్నాయి, చూసొద్దాం అంది మౌనిక. చెరువుకి చింతామణి చెరువుని ఎందుకు పేరు పెట్టారు అడిగాడు ఆకర్ష్. 100 ఏళ్ల క్రితం మా ఊళ్ళోని మూతబరి రైతులంతా చింతామణి అనే వేశ్య మోజులో పడి ఆస్తులన్నీ ఆమెకు రాసిచ్చేశారు. కొత్తగా పెళ్ళైన కుర్రాడు ఆమె దగ్గరకొచ్చి ఈ రాత్రి నీతో గడుపుతాను అన్నాడట. నాకేమిస్తావు అని ఆమె అడిగితే, కొత్త పెళ్ళాన్ని జీవితాంతం మీ ఇంట్లో పని మనిషిగా ఉంచేసుకో అన్నాడట. మీ ఆవిడ ఒప్పుకుంటుందా అని అడిగితే, ఒప్పుకోకపోతే ఊరేసుకుని చస్తాను అన్నాడట ఆ యువకుడు. తన మూలంగా ఊళ్ళో ఆడవాళ్లు ఎంతో బాధపడుతున్నారో అని గ్రహించింది. జీవితం మీద విరక్తి పుట్టి తన ఆస్తులన్నీ అమ్మేసి చెరువు తవ్వించిందట. ఎప్పుడూ నిండుగా చెరువులో నీళ్లు ఉండేటట్టు కాలువ తవ్వించింది. ఆ చెరువు నీళ్లే ఊళ్ళో వాళ్లకు ఆధారం. ఇంట్లో నుంచి బయటకొచ్చారు వాళ్ళిద్దరూ. ప్రహరీ గోడ అరుగు మీద కూర్చున్న మణిరత్నం కనిపించాడు. ఊరు చుట్టూ తిరిగొస్తావు నాన్న అంది మౌనిక.
నవ్వేసి మౌనంగా ఉండిపోయాడు. మా నాన్నకి ఎవరితో మాట్లాడడం ఇష్టం ఉండదు. లెక్చరర్ ఉద్యోగం ఎలా చేశాడా అని నాకు ఎప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. మా అమ్మ ఉన్న రోజుల్లో కూడా ముక్తసరిగా మాట్లాడేవాడు. మౌనంగా ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల కింద కాలం గడిపేవాడట. ఆ చెట్ల కిందే టిఫిన్ భోజనం చేసేవాడు. కొన్నాళ్ళు లెక్చరర్ ఉద్యోగం చేసి రాజీనామా ఇచ్చేశాడు. అమ్మ చనిపోయాక ఆ ఒంటరితనం, పొలం, పండ్ల తోటలు కవులకిచ్చేశాడు. ఊళ్ళో ఎవరన్నా మా నాన్నకు నచ్చని విధంగా మాట్లాడితే నెల రోజుల పాటు ఎక్కడికో వెళ్ళిపోతాడు. గడ్డం పెంచుకుని జేబులో డబ్బులైపోగానే తిరిగొస్తాడు. అలా సాగిపోతుంది ఆయన జీవితం. ఎంతసేపని ఆకాశం, పచ్చని చెట్లకేసి చూస్తూ. విసుగు పుట్టదు అంది మౌనిక. ఎవరితో అయినా పోట్లాడి పెట్టుకుని కలయబడితే తప్పుగాని ప్రకృతిలో మమేకమైతే మంచిదే కదా అన్నాడతను. చీర కట్టుకుందామె. ఆమె ఆకృతిలోనే 100 వసంతాల శోభ సంతరించుకున్నట్లు అనిపించింది అతనికి. నా వైపు తీరిగ్గా తర్వాత చూద్దురు గాని ముందు శివాలయంలోకి నడవండి భక్తితో అందామె. మహాశివుడి దర్శనమయ్యింది. వాళ్ళిద్దరినీ దీవిస్తూ అభీష్ట సిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు పూజారి అక్షంతలు చల్లుతూ. బయటకొచ్చాక స్వామిని ఏం కోరుకున్నారు అడిగిందామె. ఏం కోరుకుంటాను ఆది భిక్షువుని, ఆది అంతం లేనివాడిని, తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడిని. నువ్వు పర్వతరాజ తనయను వివాహమాడావు. నాకు కూడా మణిరత్న మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుంది. నా కోరిక తీర్చు స్వామి అన్నాడతను నవ్వుతూ. అతని భుజాన్ని చిలిపిగా గిల్లింది. మామిడి తోటలోకి వెళ్లారు. గుండ్రటి మొహం, తీర్చిదిద్దినట్లున్న ముక్కు, విశాల నేత్రాలలో కాంతి, చెక్కిళ్లలో ఎర్ర మందారాలు అతన్ని వివసుణ్ణి చేశాయి. తలలో పూల చెండుతో వనలక్ష్మిలా ఉన్నావు అంటూ ఆమె 2 భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఏమిటో చొరవ, ఎవరన్నా చూస్తే అటూ ఇటూ పరికించి చూస్తూ అందామె. తేనె రంగులో ఉన్న ఆమె సన్నటి నడుం చుట్టూ చెయ్యి బిగించాడు. ఇందుకా మిమ్మల్ని తోటలోకి తీసుకొచ్చింది? మరెందుకు? ఆమె మనసు కూడా వసంతగానం చేస్తూ ఉంది. హృదయం మధురమైన మైకంతో ఊగిసలాడింది. ఆమె పెదాలపై వెచ్చటి ముద్ర వేశాడు తన పెదాలతో. ఎవరక్కడా? దూరంగా తలపాగా చుట్టుకుని చేతిలోని పొడుగాటి కర్రని ఊపుకుంటూ వస్తున్న ఆ తోట కాపలాదారుడి కేకలు వినిపించాయి. దూరంగా జరిగిపోయారిద్దరు. నేను రాములు, మణిరత్నంగా రమ్మాయిని అంది మౌనిక. నువ్వా తల్లి, ఈ కుర్రాడెవరు అడిగాడు రాములు. హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మా పెదనాన్న పంపించాడు ఇక్కడికి అందామె. ఈ 5 ఎకరాల తోట మునిరత్నం గారిదే. వెనక వైపున్న 3 ఎకరాల మామిడి తోట మీది. ఆయనకెటో పిల్లలు లేరు. ఈ తోటకి ఆయన ఆస్తికి నువ్వే కదా వారసురాలివి అన్నాడతను. ఆస్తులు కూడా ఎందుకులే, కాసేపు తోటలో తిరిగొస్తాం అందామె. తోట మధ్యలో వాటర్ షెడ్ ఉంది. 4-5 కొబ్బరి చెట్లున్నాయి. అక్కడ కొబ్బరి బొండాలు దింపుతారు. మీరు తోటలో తిరగడం అయ్యాక షెడ్డు దగ్గరకు రండి, కొబ్బరి నీళ్లు తాగి వెళ్దురు గాని అన్నాడు రాములు అక్కడి నుంచి షెడ్డు వైపు వెళ్తూ. తోటలో మామిడి చెట్ల మధ్య పక్షుల కిలకిలారావాలు వింటూ తిరుగుతూ ఉంటే మనసు మధువులో ముంచినట్లుగా ఉంది. చుట్టూ ఉన్న కంచె దగ్గర మొగలిపూల పొదుంది. అప్పుడప్పుడు గాలి తెరలతో పాటు మొగలి రేకుల వాసన గుప్పుమంటూ ఉంది. తన ముందు వయ్యారంగా అడుగులు వేస్తున్న మౌనికను చూస్తూ ఆమె వెనకే నడిచాడు. సూర్యరశ్మి మంచు బిందువులపై పడి మెలమెలా మెరుస్తున్నట్లు కనిపించింది. ఏమిటి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు? నేను నీ పక్కన ఉన్నా నీ మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంది అడిగిందామె అతని చెయ్యి అందుకుని. ఇప్పటి వరకు జీవితం అంతా సమస్యల వలయంలా కనిపించేది. వాటిని ఛేదిస్తూ ఎలా ముందుకు సాగిపోవాలి అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఉద్యోగం వచ్చింది, ఆర్థిక సమస్యలు తీరిపోయినట్లే. నీతో పరిచయం ఏర్పడింది. భగవంతుడిచ్చిన వరం ఇదే నాకు అన్నాడు ఆమె చేతిని మృదువుగా నిమురుతూ. నీ చెయ్యి పట్టుకుని నీ పక్కన నడుస్తున్నాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? లవ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ వండర్ఫుల్ లైఫ్. నిద్రపోతున్నప్పుడు నువ్వు కలలోకి రావాలి. మెలకువతో ఉన్నప్పుడు నీ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ ఉండాలి. ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చినా ఆ సమయం అతి తక్కువగా ఉండాలి. యు ఆర్ ఏ ట్రెజర్ టు మీ. ఎప్పుడూ నిన్ను నా బాహువుల్లో బంధించి ఉండిపోవాలి. ఎప్పటి వరకంటే నా చేతిలో బలహీనమయ్యే వరకు. ముసలితనం వచ్చినా ఒకరికెదురుగా మరొకరు కూర్చుని గంటల తరబడి గడపాలి అన్నాడు అతను ఆమెను తన హృదయానికి హత్తుకుని. అతని కౌగిలిలో ఒదిగిపోయింది కొన్ని నిమిషాలు. కొబ్బరి బోండాలతో రాములు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు షెడ్డు దగ్గర, వెళ్దాం పదండి అందామె సిగ్గుదొంతరంలోంచి బయటపడుతూ. మనిద్దరి మధ్య ఎడబాటు తాత్కాలికంగానే ఉండాలి, సంవత్సరాల పాటు ఉండకూడదు. మనకింకా పెళ్లి కాలేదు, అప్పుడే విరహబాధ మొదలైందా అందామె అతని భుజం గిల్లుతూ. ఈ గిల్లుడేమిటి?
నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికి. నాకు మీరు దొరికారు, మిమ్మల్ని వదలను అందామె అతని భుజం మీద ఒదిగిపోయి నడుస్తూ. షెడ్డు దగ్గరకు చేరుకున్నారు. బోండంలోని కొబ్బరి నీళ్లు తాగుతుంటే సగానికి పైగా అతని ఛాతీ మీద ఒలికిపోయాయి. అతని అవస్థ చూసి నవ్వుకుందామె. నరసయ్య తల్లి నీలమ్మకు 70 ఏళ్లుంటాయి. 4 మెతుకులు వండుకుని ఊళ్ళో 4 ఏళ్లకు వెళ్లి కబుర్లు చెప్పే ఓపికంది. ఊరి పొలిమేరలు దాటి మరో ఊరికి వెళ్ళదు. ఆ ఊరే ఆమెకు స్వర్గం. కొడుకు తనతో పాటు హైదరాబాద్ రమ్మని ఎన్నిసార్లు గొడవ చేసినా ఇల్లు వదిలి వెళ్ళదు. పాడిగేదకు మేత ఎవరు వేస్తారు? 25 కోళ్లున్నాయి. వాటిని ఎవరికి అప్పగించి మీ పట్నం రావాలి? నాకిక్కడ ఇల్లు వాకిలి ఉంటే నేనెందుకు రావాలి? నువ్వే ఒకరి ఇంట్లో ఉండి వండి పెడుతూ బతుకుతున్నావు. నువ్వే ఒకరి మీద ఆధారపడి పెళ్లి పెటాకులు లేకుండా రోజులు గడుపుతున్నావు. కనీసం మనవడో మనవరాలో ఉన్నా నీ దగ్గరకు రావచ్చు. ముందు పెళ్లి చేసుకుని పిల్లల్ని కను, అప్పుడు మీ దగ్గరకు వచ్చేదాన్ని గురించి ఆలోచిస్తాను అంటూ ఉంటుంది. వాసారాలో నవారు మంచం మీద పడుకుని దీర్ఘాలోచనలో పడిపోయాడు నరసయ్య. రాతి ముగ్గు కావాలా అత్తా అంటూ నేలమ్మ ఇంటి ముందుకొచ్చి నిలబడింది మంగమ్మ. మంచం మీద పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. ఇంట్లో నుంచి బయటకొచ్చి మంగమ్మ నెత్తి మీద బుట్ట కిందకు దించడానికి చెయ్యి అందించింది. దీన్ని పెళ్లి చేసుకోరా, 40 ఏళ్ళు వచ్చినా పెట్టుపెట్లాడుతూ ఉంటుంది అంది నీలమ్మ నవ్వుతూ. నన్నెవరు చేసుకుంటారమ్మా? నా మొగుడు 10 ఏళ్ల కిందట చచ్చాక ఒక మగపురుగు నా దగ్గరకు వచ్చి మెడలో తాళి కడతానని, కొండంత అండగా ఉంటానని చెప్పినోడు లేడు. మా అయ్య ఇచ్చిన చిన్న గుడిసె తప్పితే పొలం పుట్ర ఏమీ లేదు. రాత్రిపూట నా పక్కలో చేరి కులుకుదామనుకునేవాళ్లే గాని ఒక మగ సచ్చినోడు పెళ్లి చేసుకుంటానని చెప్పడు అంది భుజం మీద పాత పంచెతో మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ. మా వాడికి నీ గురించి అన్నీ చెప్పుకుపోతున్నావు. వాడికి ఇష్టమైతే పెళ్లి చేసుకుందామనే అంది నీలమ్మ. రాతి ముగ్గు చీపుళ్ళు అమ్ముకునేదాన్ని. మీ అబ్బాయి ఎందుకు చేసుకుంటాడు అందామె నరసయ్య వైపు ఓరచొప్పులు విసురుతూ. మంగమ్మ వైపు ఆసక్తిగా చూశాడు. చామన ఛాయలో మోహం ఉన్న కళగా ఉంది. జబ్బలు కాలిపెక్కలు బలిష్టంగా కనిపించాయి. చురుకైన కళ్ళు కవ్విస్తూ ఉన్నాయి. నాకు కొద్దిగా పొట్టొచ్చింది. బట్టతల, పెద్దగా చదువుకోలేదు. వంట చేయడం తప్పితే మరోటి చేత కాదు. నిన్ను పోషించుకునే శక్తి మాత్రం ఉంది. నిజంగానే పెళ్లి చేసుకుంటావా? మొహమాటం లేకుండా ఆమెను అడిగేశాడు. ఏదో సరదాగా 4 మాటలు మాట్లాడితే పెళ్లిదాకా వచ్చేసిందేమిటి? ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఒంటరిగా ఉండడంతో అందరికీ లోకువైపోయింది. అందరి దృష్టి తన ఒంటి పొంగుల మీదే. మేనమామ సచ్చినోడు గుర్తుకొచ్చాడు. రాత్రిళ్ళు రోజు వాడి ఇంటికొచ్చి తాగిన మైకంలో కాలితో తలుపు తన్నడం, పెళ్లి చేసుకోమని పెద్దగా అరవడం. వాడో రౌడీ. ఊళ్ళో ఎవ్వరూ వాడిని మందలించరు. వాడికి 3 ఆడపిల్లలు. పెళ్ళం ఉండగా తనని 2వ పెళ్లి చేసుకుంటాడట. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా కొడుకు ఏం తక్కువ? చెడలవాట్లు లేవు. కమ్మగా వండి పెడతాడు. ఇక్కడ ఇల్లు 2 ఎకరాల పొలము ఉంది. పట్నంలో బ్రతకలేకపోతే ఇక్కడికి వచ్చేయచ్చు. వాడికి అక్కడ వసతి భోజనం ఖర్చు లేదు. జీతం డబ్బులు బ్యాంకులో వేసుకుని బాగానే కూడబెట్టాడు. నిన్ను ఆ ఊరు ఈ ఊరు తిప్పుతాడు. సినిమాలకు తీసుకువెళ్తాడు. నిన్ను పూలలో పెట్టి చూసుకుంటాడు. నేను అన్నీ ఆలోచించే చెబుతున్నాను. నీకు ఏ కష్టమూ కలగదు. మగదిక్కు లేకపోతే కుక్కలు చించిన విస్తరవుతుంది. బాగా ఆలోచించుకుని ఏ సంగతి చెప్పు. మళ్ళీ రేపు ఉదయం పట్నం వెళ్ళిపోతానంటున్నాడు. మళ్ళీ ఎప్పుడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తాడు. నువ్వు సరే అంటే రేపు గుళ్ళో పెళ్లి మీ ఇద్దరికీ చేయించేస్తాను. వాడితో కలిసి పట్నం వెళ్ళిపో. పూసగుచ్చినట్లు చెప్పింది నీలమ్మ. ఎక్కువసేపు ఆలోచించకుండా నీలమ్మ కాళ్ల మీద పడిపోయింది. చిన్నప్పటి నుంచి నా బాగోగులు పట్టించుకున్నది చనిపోయిన మా అమ్మ కూడా మీ మాట అంటేనే గురి. ఎప్పుడన్నా 10వ 10కో డబ్బు అవసరం వస్తే మీ దగ్గరికే పరిగెత్తుకొచ్చేది. మీరు అంతగా చెప్పాక మీ మాట కాదనను. శుభకార్యం జరిపేయండి అంది మంగమ్మ సంతోషంతో. నరసయ్య దగ్గరకు వెళ్ళి అతని పాదాలకు నమస్కరించబోయింది. వాడి కాళ్లకు నువ్వేమీ మొక్కనవసరం లేదు. చక్కటి చొక్క దొరికినందుకు వాడే నీ కాళ్ళు రోజు నిమ్మురుతాడు రాత్రిళ్ళు అంది నీలమ్మ పెద్దగా నవ్వేస్తూ. మరుసటి రోజు ఉదయం గుళ్ళో మంగమ్మ నరసయ్యల పెళ్లి జరిగింది. మణిరత్నం, ఆకర్ష్, మౌనిక దగ్గరుండి ఆ పెళ్లి జరిపించారు. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టించారు వాళ్ళ ఖర్చుతో. మంగమ్మ మేనమామకు ఆ పెళ్లి విషయం తెలిసి గుడి దగ్గరకు వచ్చి కాసేపు హడావిడి చేశాడు. పెళ్లి కొడుకును నరికేస్తాను, మంగమ్మ మెడలో తాళి తెంపేస్తాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను అంటూ రంకెలు వేశాడు. ఆకర్ష్ అతని దగ్గరకు వచ్చి ఓ పక్కకు తీసుకువెళ్ళాడు. పెళ్లి కొడుకు ఎవరి దగ్గర పనిచేస్తున్నాడో, ఎవరింట్లో ఉంటున్నాడో నీకు తెలుసు కదా? మునిరత్నం గారు పెద్ద లాయర్ పట్నంలో. ఆయనకు తెలియని పోలీస్ ఆఫీసర్లు, అధికారులు లేరు. నరసయ్యను ఇబ్బంది పెట్టావో ఆయనకి తెలిస్తే మళ్ళీ నిన్ను బయట తిరగనివ్వకుండా జైల్లో పెట్టిస్తాడు. నీకు పెళ్ళయింది, 3 ఆడపిల్లలున్నారు. మంగమ్మ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తే నువ్వు చిక్కుల్లో పడతావు.
ముందు నీకు దేహశుద్ధి చేసే కండబలం నాకుంది. ఆ తర్వాత నీ సంగతి మునిరత్నం గారికి చెప్పానంటే నీకు చెప్పుకూడే గతి. అతనికి అర్థమయ్యే రీతిలో బెదిరించాడు ఆకర్ష్. జావగారిపోయాడు మంగమ్మ మేనమామ. పెళ్లి భోజనం తినేసి వెళ్ళిపోయాడు బుద్ధిమంతుళ్లాగా. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.